తెలంగాణ పరిపాలన ఎట్లా ఉంది అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఆల్రెడీ ఒకటైతే మేము చెప్పదలుచుకున్నామండి. చంద్రబాబు నాయుడు గారు ఏదో ముందర స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు ఇదివరకు గత ప్రభుత్వాలు ఏ విధంగా పేద ప్రజలకి ఇలాగ ఇచ్చేసినాయి, దానివల్ల మా బడ్జెట్ లేదు అది అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ధనిక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ కండిషన్లో ఆంధ్రాకు లోటు బడ్జెట్లో ఉంది, ఇక్కడేమో మంచి బడ్జెట్తో ఉంది, అధిక బడ్జెట్తో ఉంది. ధనిక రాష్ట్రం తెలంగాణ. ఈరోజు నాకు తెలంగాణ పోతే నాకు చెప్పులు చూస్తున్నారు, లేకపోతే నన్ను చూసి అప్పు ఇవ్వట్లేదు, నాకు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మేనిఫెస్టో రూపకల్పన చేసినప్పుడు వీళ్ళందరూ తెలియదా? కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ వ్యక్తులు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టో కమిటీ ఉంటుంది, చాలామంది పెద్ద పెద్ద ఉద్దండులు ఓకే అయితేనే ఆ మేనిఫెస్టో స్టేట్ బాడీకి వస్తే, స్టేట్ బాడీకి వచ్చిన తర్వాతనే వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ఓకే అయితేనే వీళ్ళు క్యాంపెయిన్ చేస్తారు. మరి చేసి ఈరోజు మాకు బడ్జెట్ లేదు అది లేదనడం అది ఖచ్చితంగా సహేతుకమైన చర్య కాదు. ప్లస్ మెట్రో ఛార్జీలు పెంచారు. నిన్నటి నుంచి మద్యం ధరలు ఏదో క్వార్టర్ 10 రూపాయలను ఫుల్ 40 రూపీస్ అని పెంచారు. ఈ విధంగా ఎందుకంటే తెలంగాణలో ఏంటంటే అందరూ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా సౌత్ నుంచి నార్త్ నుంచి ఏదో కూలీ నాలి పనిచేసుకోవడానికి వస్తారు. వాళ్ళు ఏదో సాయంత్రం పూట సేఫ్ దానికోసం ఏదో ఒక చుక్క ఏదో మద్యం ఆల్కహాల్ తీసుకుంటారు. వాళ్ళ పేద ప్రజలు నడ్డి వీడిచ్చే చర్యలు అనేది ఈ ఛార్జీలు పెంచడాలు, మెట్రో ఛార్జీలు కూడా 15 రూపాయలు 20 రూపాయలు పెంచడం జరిగింది. ఇది ఖచ్చితంగా సహేతుకమైన చర్య కాదు. ఖచ్చితంగా వీళ్ళు చేసేటువంటి ప్లాన్కి రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నాయి. ఖచ్చితంగా వీళ్ళు రూపాయికి 100 రూపాయలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రేవంత్ సార్ గారు రెడీగా ఉంటుందని చెప్పి మేము తెలియపరుస్తాం. అసలు సడన్గా హైడ్రా మీద ఆయన యాక్షన్ తీసుకోవడానికి రీజన్ ఏదంటారు? ఒకటండి, ఇవన్నీ ఏంటంటే రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. గతంలో తెలుగుదేశము, కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి అందరూ చేశారు, కానీ హైడ్రాలు గీడ్రాలు ఏం చేయలేదండి. ఆంధ్ర బైఫర్కేషన్ అయిపోయింది, ఆంధ్ర వెళ్ళిపోయారు, తెలంగాణ అయిపోయారు. బతుకు దేవు కోసం వ్యాపారాలు చేస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య కమిషన్ల కోసం ఈ హైడ్రా అనే ఒక సంస్థను పెట్టి, దానికి ఒక ఆఫీస్ పెట్టి, దానికి ఒక కమిషనర్ పెట్టి, ఆ కమిషనర్కి ఒక మినిస్టర్ ప్రోటోకాల్ ఇచ్చేసి ఈ కేవలం తన యొక్క రాజకీయంగా తనకి ఎక్కడైతే కమిషన్ వస్తాయో వాళ్ళ సోదరుల్ని, రేవంత్ రెడ్డి గారి యొక్క సోదరులు అయితేనేమి వాళ్ళని ఒక కలెక్షన్ ఏజెంట్గా పెట్టి ఇటువంటి చర్యలు తీసుకుంటా వాళ్ళ దారికి రాని వాళ్ళని, వాళ్ళకి రాజకీయంగా పనికి రాని వాళ్ళని, హైదరాబాద్లో సీట్లు రాలేదు కాబట్టి ఒక హైదరాబాద్ ప్రజల మీద, విద్యావంతుల మీద చాలా కూలీనాలు చేసుకోవడం, వ్యాపారం చేసుకోవడం, సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లాయీస్ ఈఎంఐలు కట్టుకోవడం, సొంత ఇల్లు కట్టుకుంటే ఆ నాలాలు బాగలేవు పక్కన అని చెప్పేసి ఆ బిల్డింగ్స్ని, ఆ ప్లాట్ని కూల్చేసి వాళ్ళ పేద ప్రజలు నడ్డి విరుస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్న చర్యలకి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి చర్య అనేది అనుభవిస్తారని చెప్పి మేము సామాన్య ప్రజలుగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే హైడ్రాలో ఇప్పుడు వాళ్ళ సోదరుడిది అంటే తమ్ముడిది కూడా అదే ఏరియాలో ఉంది, మరి వాళ్ళ తమ్ముడిది ఇటుక కూడా రాయి కూడా కదిలించలేదు అంటే ఇది కావాలని సేఫ్ చేశారా? అది ఆల్రెడీ సోషల్ మీడియా అని కాదంటే టోటల్ మీడియాలో సౌత్ ఇండియన్ పీపుల్ మొత్తానికి తెలుసు. ఆల్రెడీ తనది మాదాపూర్లో ఉన్నటువంటి మన డీమార్ట్ ఆపోజిట్ తన ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి గారిది వాళ్ళ హౌస్ ఉంది. ఈ హైడ్రా కండిషన్లో అందరితో పాటు నోటీస్ ఇచ్చారు, తనకి నోటీస్ ఇచ్చారు. తన పక్కనే తన బయట పైన పార్కింగ్ షెడ్ లాంటిది ఒక ఏదో షెడ్ లాంటి ఉంటే దాన్ని కూల్చేశారని చెప్పేసి దాన్ని బూచిగా చూపించేసి ఈరోజు కృష్ణారెడ్డిపేట దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే దుర్గం చెరువు సార్ మొత్తం అన్నింటినీ కూల్చేశారు. అది సార్ పెద్ద వాళ్ళు అంటే చేస్తే పర్లేదు, వాళ్ళు ఏదన్నా బేర్ చేయగలరు. సామాన్య వ్యక్తులు మీరు కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ చూశారు, పిల్లలు పుస్తకాలతో సహా, చెప్పుల షాపులతో సహా, టీ షాపులతో సహా వాళ్ళని కూడా నడ్డి విరిచారు. ఇది ఖచ్చితంగా సహితమైన చర్య కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అసలు ఒక సీఎం అయ్యుండి మీరు నా పీక కోసినా కూడా నా నుంచి ₹1 రాదు అండ మాటలు అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? అది ఖచ్చితంగా ఇదేంటంటే ఇక ఏరు దాటేసినాక తెప్ప తగిలేసినట్టుగా ఇది అతనికి ఏంటంటే ముఖ్యమంత్రి అయ్యాడు, తన గోల్ రీచ్ అయినాక నాకేం అవసరం లేదు. రేపు అధికారం పోయినా కానీ రేవంత్ రెడ్డి గారిని ఇంకెవరు మాట అనకూడదు, తప్పు నాది కాదు, తప్పు మొత్తం బడ్జెట్టే, తప్పు గత పాలకులది అని చెప్పేసి వాళ్ళ మీద నిందేసే చర్య తప్పితే అది తనకు తెలియదా? మేనిఫెస్టో రూపకల్పన చేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ తెలియదా? తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు కేసీఆర్ అని అన్నాడు. మరి మీకు అధికారం వచ్చింది కదా, అంత మెజార్టీతో అధికారం వచ్చినప్పుడు మరి దానివల్ల మీరు ఆల్రెడీ బిజినెస్ మ్యాగ్నెట్ కదా, రియల్ ఎస్టేట్లో చేశారు కదా, తెలంగాణలో మంచి బిజినెస్ ఉంది కదా. గతంలో ఉన్న ఇప్పుడు అన్ని ఇటువంటి రాష్ట్రాల నుంచి చాలామంది వ్యక్తులు వచ్చి వ్యాపారం కోసం వచ్చి ఇక్కడే ట్యాక్స్లు కడుతున్నారు, పన్నులు కడుతున్నారు, రూములు కడుతున్నారు, పెట్రోల్ ఖర్చు అన్ని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని చాలామంది వచ్చి ట్యాక్స్లు కడుతూ ఉన్నారు. మరి వీళ్ళని వృద్ధి చేసుకొని మరి ధనిక రాష్ట్రం అని మీరే చెప్పిన వ్యక్తి ఇంకా డెవలప్ చేయొచ్చు కదా. ఈరోజు వ్యాఖ్యలు ఎందుకు చేస్తూ ఉన్నారని చెప్పి అసలు బేసిక్గా తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఒకప్పుడు ఎలా ఉండేది? తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు అమ్ముదామంటే కొనే వాళ్ళకి అసలు ఏం లేదు.
ఒక 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 సెంటు స్థలం ఏదన్నా లేకపోతే ఏదన్నా ఒక గజం స్థలం కొనాలంటే అసలు ఎవడు అమ్మేవాళ్ళు లేడు. అలాంటిది ఈరోజు కొనేవాళ్ళు ఎక్కువయ్యారు కానీ అమ్మేవాళ్ళు లేరు. అంటే అటువంటి దిగజారు పరిస్థితి వచ్చేసారు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎకరా అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వచ్చాయి, 20 ఎకరాలు వచ్చాయి అనేవాళ్ళు. ఈరోజు ఇక్కడ అమ్మేవాడు లేడు, అమ్మేవాళ్ళు ఉన్నారు, కొనేవాళ్ళు లేరు. అంటే మొత్తం ఏదంటే తిరుగుమనం తీసుకొని తెలంగాణ పయనిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది కదా, మీరు తిన్నారు అసలు ఈ సన్న బియ్యం? సన్నబియ్యం అయితే మా యొక్క స్నేహితులు అయితేనేవి, మా యొక్క బిజినెస్ కొలీగ్స్ అయితే కుటుంబాలు చాలా ఉన్నాయి. సన్నబియ్యం ఇస్తూనే ఉన్నారు. కానీ ఇచ్చిన ఏదో సన్నబియ్యం ఇచ్చాము కాబట్టి మేమేదో ఇంకా మొత్తం చేసాము అనేది అది సహేతుకమైన చర్య కాదు. గత గవర్నమెంట్లు కూడా ఇచ్చినాయి. ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే 2 రూపాయల కిలో పెట్టారు. ఎన్టీ రామారావు గారు గతంలో ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం పెడితే అప్పుడు రూపీ వాల్యూ ఎంతో చాలా తక్కువ. రూపీ వాల్యూ పెరిగినా కానీ ఈ రోజున వైఎస్ రాజశేఖర గారు కూడా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు 2 రూపాయల బియ్యం ఇచ్చారు. ఈరోజు అప్పుడు కూడా సన్న బియ్యం మంచి బియ్యమే ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు అది ఈ బియ్యం ఇచ్చి ఏదో మేము మొత్తం చేసాం, మొత్తం వచ్చినది మొత్తం ఉద్ధరించామని చెప్పేసి ఆ వ్యాఖ్యలనే కరెక్ట్ కాదు. ఫ్రీ బస్ ఇస్తా ఉన్నారు, ఫ్రీ బస్సు కొద్ది గొప్ప ఇస్తున్నారు, కానీ చాలా ఇస్తామని చెప్పారు. వాటన్నిటిని చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి మేము తెలియపరుస్తూ ఉన్నాం. మనకి తెలంగాణలో ఎలక్షన్స్ ఒకవేళ జరిగితే ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ పేద ప్రజలు, ఎడ్యుకేటర్సు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఆల్రెడీ మొత్తం డిసైడ్ అయిపోయి ఉన్నారు మేడం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఒకప్పుడు ఏమవుతుంది, ఒక రియల్ ఎస్టేట్ అనేది బాగుంటే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానివ్వండి, ఒక టీ షాప్ ఒకటి కానీ, ఒక బట్టల షాప్ ఒకటి కానివ్వండి, ఒక లిక్కర్ షాప్, ఒక హోటల్, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కార్ల కంపెనీ కానివ్వండి, ఒక బైక్ కంపెనీ కానివ్వండి, ఒక గిఫ్ట్గా ఇచ్చేటువంటి ఎనీ కండిషన్ ఎనీ బిజినెస్ నడిచిద్దండి. వన్స్ మనీ ఫ్లోటింగ్ ఎప్పుడైతే ఆగిపోతుందో అన్ని వ్యవస్థలు కొలాప్స్ అయిపోతాయి. ఇది రోజు ఖచ్చితంగా జరుగుతుంది. మొత్తం తన స్వార్థం కోసం తన అన్నును ఎక్కడో తన మినిస్టర్లు ఎక్కడ సైట్ కొన్నారని చెప్పేసి టోటల్ రియల్ ఎస్టేట్ మొత్తాన్ని కొలాప్స్ చేసేసారు. దీనివల్ల చాలా మిడిల్ క్లాస్ పీపుల్, ఎబో మిడిల్ క్లాస్ పీపుల్స్ ప్లస్ ఈ హైడ్రా వల్ల ఆల్రెడీ కష్టమో నష్టమో అప్పో చేసి ఈఎంఐలు కట్టిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ యొక్క నివాసాలు ఇది భద్రంగా ఉండిద్దా రేపు కోల్పోద్దా అని చెప్పేసి చాలా బాధపడుతూ జీవనాన్ని కొనసాగించాల్సి వస్తాం. ఏ ప్రభుత్వం వస్తుంది? ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు పొందింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క సీటు కూడా రాదు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టమనండి, మొత్తం 100% టీఆర్ఎస్ గవర్నమెంట్ రేపు జిహెచ్ఎంసీ కానివ్వండి, రేపు అసలు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. దాంట్లో కేసీఆర్ గారు తరుచుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పడేయడం పెద్ద విషయం కాదు. కానీ ఏమవుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా మేము పరిపాలన కొనసాగిస్తాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఎలక్షన్ కోసం చాలామంది, ఎందుకంటే ఒక నా వ్యక్తిగా కాదండి, మేము వ్యాపారం చేయడం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళం. మా వ్యాపారాలు చాలా సన్నగిలిపోయినాయి. ఓ రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఓ బిజినెస్ సెక్టర్లో మా రియల్ ఎస్టేట్ అనేది చాలా కొలగొట్టేశారు ప్రస్తుతం ఉన్న పాలకులు. ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది రేపు చూపిస్తారు. మరోసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మేము 100% భావిస్తాం. థ్యాంక్ యూ సార్.